పుస్తకాలలో ఒక పుస్తకము, ఒక గ్రంథము, అపొస్తలుల కార్యాల గ్రంథము. ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ గ్రంథం ఎంత ప్రాముఖ్యమైనదో మనం గడిచిన వారాలలో ధ్యానించుకున్నాం. అయితే ఈ గ్రంథాలను ధ్యానిస్తూ రాత్రి ఎక్కడి వరకు వచ్చాగం? 5వ అధ్యాయంలోని 16వ వచనం వరకు వచ్చి ఆగం కదా. మనం 11వ వచనం వరకు వివరణ చేసాం, కానీ 12వ వచనం కానుండి ఆగిపోయాం కదా. అయితే మరొకసారి ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను, మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఎక్కడ ఉంచబడ్డారని చెప్తున్నాడు? సొలొమోను మంటపంలో ఉన్నారు అని చెప్తున్నారు. ఆ మధ్య ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని, అందులో ఉన్నటువంటి సొలొమోను మండపం దగ్గరికి ఎవరు వచ్చారని చెప్పుకున్నాం? బాగుపరచబడ్డటువంటి ఆ కుంటివాడు, అనేక జనసమూహము అక్కడికి వచ్చారు. మరలా అక్కడికి ఎందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు వారి సందర్భంలో కూడా మనం చూడగలుగుతాం. ఒకసారి చూడండి, యోహాను సువార్తికుడు 10వ అధ్యాయం 23వ వచనంలో ఒక సందర్భాన్ని మనకు చూపిస్తాడు. యోహాను సువార్తికుడు, అది శీతాకాలము, యేసు దేవాలయంలో సొలొమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగాయి. ఎంతకాలము మమ్మను సందేహపెట్టెదవు, మభ్యపెట్టెదవు, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పు అనేటువంటి ఆ సందర్భాన్ని, క్రీస్తు వారు సమయంలో పరిచర్య కాలంలో ఎక్కడ జరుగుతుంది ఈ సంభాషణ అంటే? సొలొమోను మండపం దగ్గర జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? సొలొమోను మండపం దగ్గర అనేక మంది సమకూర్చబడడానికి ఏముందని అర్థమవుతుంది? స్థలం ఉందని అర్థమవుతుంది. అంటే అది ఖాళీ ప్రాంగణం అని చెప్పాను కదా. దేనికి ద్వారబంధానికి బయటకును దేవాలయానికి మధ్యన ఉన్నటువంటి ప్రాంగణం ఏదైతుందో ఆ ప్రాంగణమే ధర్మశాస్త్ర గ్రంథానికి సాదృశ్యంగా ఉందని, ఆ ద్వారము బయట ఉన్న వ్యక్తి, కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తి మనకు సరిపోల్చబడిన వాడని, అతను ధర్మశాస్త్ర గ్రంథం నుంచి విడుదల పొంది ఎక్కడికి వెళ్ళాడని? దేవాలయంలోకి వెళ్ళాడని, ఇత్యాది విషయాలు చాలా మనం మాట్లాడుకున్నాం. ఇంకా కింద చూసినట్లయితే 14వ వచనం, ప్రజల వారిని గణపరచుచుండిరి, పురుషులలో స్త్రీలను మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షము చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోకి తెచ్చి వారిలో ఎవరి మీద నేను అతని నీడైనను తగలవలెనని మంచముల మీదను. గమనించండి, వీరు వస్తుంటే ఎటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి చెప్పండి. కనీసం నీడ తాకిన, గమనించండి, నీడ తాకిన స్వస్థత పొందుతూ ఉన్నారు. అంతటి గొప్ప శక్తిని దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ అభిషేకం చేత వారికి ఇచ్చారు. ఈ సందర్భాన్ని మరొకసారి చూద్దాం. 14వ అధ్యాయంలో, మత్తయి శుభవార్త 14వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. మనం 36వ వచనం ఒకసారి చదవండి. 14:36 ఎలాగా? ముట్టనిమ్మని ఆయనను వేడుకొనేది. ముట్టిన వారందరూ ఏమవుతున్నారు? యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగును ముట్టిన వారందరూ. అనేక జన సమూహంలో ఒక ఆమె యేసుక్రీస్తు వారు వస్త్రాలను ముట్టినప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నాలో నుండి ప్రభావం వెడలింది, నన్ను తాకిన వారు ఎవరంటే శిష్యులు అన్నారు, నాయనా అనేక మంది మీద పడుతున్నారు, ఎవరిని చెప్పాలి, పైగా నీ తాకిన వారు ఎవరని అడుగుతున్నామంటే ఆయన అన్నాడు, నాలో నుండి ఏమి లేదన్నాడు యేసుక్రీస్తు వారు, నాలో నుండి ప్రభావము బయటకు వెళ్ళి. అంటే ఎంతటి ప్రభావాన్ని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇచ్చారు అనేటువంటి సత్యాలను మనం చూడగలుగుతాం. అయితే పేతురు వెళుతున్నప్పుడు ఆ నీడైనా తగిలితే చాలు. అంటే ఎంతటి గొప్ప శక్తిని దేవుడు వారికి ఇచ్చేసాడంటే, ఆ యెరూషలేములో ప్రజలందరిలో అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి, ఆయా దేశాల నుండి వచ్చినటువంటి మనుషుల్లో గొప్ప అద్భుతంగా ఈ పరిచర్య భారాన్ని పేతురు చేత వాడుకుంటున్నాడు అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఎందుకంటే చూడండి, మత్తయి సువార్తికుడు 16వ అధ్యాయము 16 నుండి మనం 18 వరకు చూస్తే,
మరి లేకపోతే 18వ వచనం చదవండి, సరిపోద్ది. నా సంఘమును కొడదని అన్నాడు కదా, తర్వాత అది చూడండి. అక్కడ నా సంఘమును కొడదని అన్నాడు కదా. ఆ యేసుక్రీస్తు వారు ఏ మాటలైతే తన పరిచర్య దినాల్లో పేతుడితో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని స్థిరస్థాయిగా నిలిచిపోయే ధన్యతను ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? ఎవరికి ఇస్తున్నారు? పేతురు గారికి, తర్వాత అపోస్తులకు. అంటే ఇక్కడ మనం సర్వసాధారణంగా చూస్తే పేతురు, యోహానులే కనపడుతుంటారు, మిగతా అపోస్తుల పేర్లు ఇక్కడ కనబడవు కదా. కానీ అపోస్తులు కూడా అక్కడ పిలవబడతాం అనే సందర్భం ముందు మనం చూస్తాం. అపోస్తులు కూడా వారితో ఉన్నారు, అక్కడ పరిచర్య చేస్తున్నారు, ఎక్కడ యెరూషలేములో ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నారు అనేటువంటి సందర్భాన్ని కూడా మనం ముందు చూస్తాం. అయితే అక్కడ వారు అనేక మందిని అలా తీసుకొస్తున్నప్పుడు వారందరూ కూడా ఏం చేస్తున్నారు? స్వస్థత పొందిరి అనేటువంటి వరకు చూసుకున్నాం. ఇక్కడ 17వ వచనం మనం కంటిన్యూ చేద్దాం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకొనిరి, పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారి వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ దేవుని గురించిన మాటలన్నీ అనెను. వారు ఆ మాట విని తెల్లవారిగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రోతులను బందీ గృహమునకు చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి బందీ గృహము లేక చెరసాల బహుభద్రముగా మూసి ఉండుటయు, కావలి వారు తలుపుల ముందర నిలుచుండుటయు చూచితిమి. కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలియజేసిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాట విని ఇది ఏమవునా అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి. ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎన్నో వచనం నుండి 17వ వచనం నుండి 24 వరకు చదివాం కదా. చూడండి, ఇక్కడ ప్రధాన యాజకుడును అతనితో ఉన్నవారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారును లేచి మత్సరముతో నిండుకొని అంటాడు. మత్సరముతో నిండుకొనడం. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? అక్కడ పరిస్థితిని ఎవరు చెప్తున్నారు? ఈ మాటలు రాసింది కాదు, అక్కడ జరిగిన సందర్భాన్ని ఎవరు బోధిస్తున్నారు? ప్రత్యేకంగా పేతురు కదా. పేతురుతో పాటు ఎవరున్నారు? యోహాను ఉన్నారు కదా, యాకోబు ఉన్నాడు. ఏంటి, తన మిగిలిన శిష్యులు ఉండొచ్చు. అంటే అక్కడ పేర్లు మెన్షన్ చేయలేదని మిగతా వారు లేరని అనుకోవడానికి కూడా లేదు. కానీ యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యాకోబు గారు తన పత్రికలో ఒక మాట రాస్తారు. ఏమని చూడండి ఒకసారి. 3వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. యోహాను పత్రిక, యాకోబు పత్రిక. అయితే మీ హృదయములలో ఎలాగా సహింపవలనవి కానీ మత్సరములను ఏం చేయాలా? వివాదములను వించుకొని వారైతే అతిశయపడవద్దు. ఒకవేళ నేను ప్రభువును ఆరాధిస్తున్నాను, నేను ప్రభువు ఆడనని నీవు అతిశయపడితే మంచిదే. కానీ ఈ అతిశయపడే క్రమంలో మన హృదయం ఏముండకూడదు చెప్పండి? మత్సరమును వివాదాలు ఉండడానికి వీల్లేదన్నాడు. 16వ వచనంలో ఇంకా స్పష్టంగా మాట్లాడతాడు. చదవండి 16వ వచనం. ఎలా అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును అన్నాడు. ఎటువంటి కార్యం ఉంటుందట? ప్రతి నీచ కార్యం. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుని మహాకృప చేత అనేక మంది స్వస్థపరచబడుతుంటే
ఆ సంఘంలో చేర్చబడుతున్న వారి సంఖ్య రోజుకు పెరుగుతుంటే, అనేక వేల మంది సంఘంలో చేర్చబడుతుంటే, పరిశుద్ధాత్ముడు ఏ కార్యమైతే అపోస్తలులు 12 మందికి అప్పగించారో ఆ పనిని బాధ్యతగా నిర్విరామంగా ఎటు వారి సొంత పనులకు ఉపయోగించకుండా వారి జీవితాన్ని కేవలం పరిశుద్ధాత్మ కొరకే, అక్కడ చేర్చబడిన సంఘంలో చేర్చబడిన వారి కొరకే వారు పరిచర్య చేస్తుంటే, వీరు ఏమైపోయారు? మత్సరంతో నిండుకొని. అందులో ప్రధానంగా సద్దుకాయలకు వ్యతిరేకంగా ఇక్కడ బాధ జరుగుతుంది. యేసుక్రీస్తు సమయంలోనేమో ఎవరికి వ్యతిరేకంగా బాధ జరిగేది? పరిసయ్యులకు వ్యతిరేకంగా బాధ జరిగేది. ఎందుకంటే యేసుక్రీస్తు శాస్త్రులను పరిసయ్యులను ఏం చేస్తూ ఉండేవాడు? ప్రతి సమయము ఎండగడుతుండేవాడు. అందులో సద్దుకాయలు ఉన్నప్పటికి కూడా సద్దుకాయల పరిస్థితి పక్కన పెడితే అప్పటికి పునరుత్థానం లేదు కదా, పునరుత్థానం గురించి సందర్భం లేదు కదా. యేసుక్రీస్తు బోధల సమయానికి పునరుత్థానం ఉందా? లేదు. కాబట్టి ఆ సద్దుకాయలకి అంత బాధ కలగలేదు, కానీ శాస్త్రులకి పరిసయ్యులకి చాలా బాధ కలిగేది. అందుకనే ఈ శాస్త్రుల పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని ఎలా మస్టు పెట్టాలా అని ఆలోచన చేసేవారు, ఎలా చంపలేనటువంటి ఆలోచన చేసేవాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మిగిల్చినటువంటి పరిచర్యను, అప్పగించినటువంటి బాధ్యతను వీరు నెరవేరుస్తున్నప్పుడు ఇది ఎవరికి గాయమవుతుంది? ప్రాముఖ్యంగా సద్దుకాయలకు గాయమవుతుంది. ఎందుకంటే సద్దుకాయల ఆలోచన ఏంటి? ఏమని చెప్తున్నాం? సద్దుకాయలకు ఏం లేదని నమ్మకం, పునరుత్థానము లేదని నమ్మకం. కాబట్టి వారు నమ్మేదానికి వ్యతిరేకంగా వీరి బోధ సాగుతుంది. గమనించండి. మీరు అనుకున్నట్టు నేను బాధ చేయలేదు అనుకోండి, ఎంతమంది బాధపడతారు చెప్పండి? ఒకవేళ మీ ఆలోచనకి తగ్గట్టుగా నేను బాధ చేయకపోతే, ఏంటి ఎలా చెప్తున్నాడంటే ఈ పాస్టర్ గారు, ఏమైంది దీనికి అనుకుంటారు కదా. కానీ అక్కడ అలా కాదు. ఏమని ఆలోచన? వారిని ఎలా అంతమొందించాలి అంటే, ఎక్కడైతే మత్సరం ఉంటుందో అక్కడ ఏముంటుంది చెప్పండి? ప్రతి నీచ కార్యము ఉంటుంది అనడానికి ఇదొక ఉదాహరణ. అయితే వారు మత్సరపడి వారిని, ఎవరిని? అపోస్తలులను. చూడండి ఎంతమందిని? ఇప్పుడు అపోస్తలులు అన్నాడు కదా,